నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటాం। గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడిన డిపిఓ సుశీల, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా పనిచేసే వ్యవస్థ మీడియా వ్యవస్థ అని గూడూరు 2వ పట్టణ పరిధిలో జరిగిన ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, సాగునీరు అందించే తూమును పూర్తి చేస్తే పంట పొలాలకు నీరందదు। చిలుకూరు సమీపంలోని పొలాల వద్ద నిరసన వ్యక్తం చేసి న్యాయం చేయాలంటూ అధికారులను కోరిన రైతులు, పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయిస్తే గిట్టుబాటు ధర। సైదాపురం మండలంలోని రామసాగరంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చిన ఏవో హైమావతి, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ పరిశుభ్రతపై పంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, సాధ్యమైనంత త్వరగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సుశీల సూచించారు। గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు। గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ పరిపాలన మరియు పారిశుద్ధ్య నిర్వహణపై డివిజన్లలోని విస్తరణ అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులతో జిల్లా పంచాయతీ అధికారిని సుశీల సమీక్షా సమావేశం నిర్వహించారు। పలు అంశాలపై చర్చించారు। ఈ సందర్భంగా డిపిఓ సుశీల మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య నివారణ, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు, వీధి దీపాలు పలు అంశాలపై కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు। త్వరితగతిన ప్రతి గ్రామంలో చెత్త నుండి సంపద కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు। అలాగే గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం మెరుగుపరచాలని ఆదేశించామని తెలిపారు। అలాగే ప్రతి బుధవారం గ్రామాల్లో వీధి దీపాలను పరిశీలించి వెలగకపోతే వెంటనే కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు। కొంతమంది కార్యదర్శులు సక్రమంగా పనిచేయడం లేదని, వారి పనితీరులో మార్పు రాకపోతే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు। దానికి లిమిట్ లేదు, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు। సో మీ హ్యాబిటేషన్లో కమ్యూనిటీ సోప్ పిక్స్ చేసుకోవడానికి ఎన్ని చోట్ల అవకాశం ఉందో ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా మీ ఫీల్డ్ అసిస్టెంట్కి ఏపీఓకి ఇవ్వండి, సేమ్ కాపీ డిఎల్పిఓ గారికి పంపించండి। ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ లేని విలేజెస్ ఉంటాయి। సో ఇళ్లలోంచి వచ్చేస్తా అంటే రోడ్ మీద కొన్ని చోట్ల ఎక్కువ నీళ్ళు పడితే పారుతూ ఉంటాయి, లేకపోతే ఇంకిపోతూ ఉంటాయి। అది హౌస్ హోల్డ్ సోప్ పిక్ ఇస్తాం। ప్రతి ఇంటికి సోప్ పిక్ శాంక్షన్ చేస్తాం। అందులో కూడా మనకు ఖర్చు ఏం లేదు, మొత్తం ఎన్ఆర్ఈజిఎస్ వాళ్ళు ఇస్తాం। మీరు కంపేర్ చేయాలి, మీ ఇంట్లో మీరు వాడే నీళ్ళు బయటికి రావడం వల్ల వీధుల్లో పరిశుభ్రంగా లేదు, కాబట్టి మీరు ఖచ్చితంగా సోప్ పిక్ కట్టుకోవాల్సిందే అని చెప్పేసి ఆ ఫ్యామిలీకి ఇన్సిస్ట్ చేసి పెట్టించాల్సింది। ఈ సమావేశంలో డిఎల్పిఓ వెంకటరమణ, ఎంపీడీఓ మధుసూదన్ రావు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు। ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిష్పక్షపాతంగా పనిచేసే వ్యవస్థ మీడియా అని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు। గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్ లో జరిగిన గూడూరు ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు। 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్ లో గూడూరు ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది। అసోసియేషన్ అధ్యక్షుడిగా రఘు, ఉపాధ్యక్షుడిగా సతీష్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులుగా అల్తాఫ్ శివకుమార్, సహాయ కార్యదర్శిగా పాసం రవికుమార్, న్యాయ సలహాదారుగా పాలపు రమేష్ మిగతా కార్యవర్గాన్ని ప్రకటించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని నూతన కమిటీని అభినందించారు। అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు।
యూనియన్ కు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వానికి విక్రయించుకోవచ్చని వ్యవసాయాధికారిని హైమావతి తెలిపారు. సైదాపురం మండలంలోని రామసాగరం గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు అవగాహన కలిగించారు. సైదాపురం మండలంలోని రామసాగరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. స్థానిక సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో రైతులకు మండల వ్యవసాయాధికారిని హైమావతి అవగాహన కలిగించారు. అనంతరం వరి పంట పొలాలను ఆమె పరిశీలించారు. ధాన్యం విక్రయంపై రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఏవో హైమావతి మాట్లాడుతూ పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ప్రభుత్వానికి కూడా ధాన్యం విక్రయిస్తే గిట్టుబాటు ధర ఉంటుందని ఆమె వివరించారు. రామసాగరం రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తుంది గ్రామ సభను నిర్వహించడం జరిగింది. ఈ పొలం పిలుస్తుంది గ్రామ సభలో ముఖ్యంగా ఈ పొలం యొక్క ప్రదర్శన చేయడం జరిగింది. రైతు సోదరులందరికీ తెలియచేయడం ఏమనగా ఈ పంట నమోదు చేసుకున్న వారు మాత్రమే మనము ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మనము ధాన్యాన్ని మద్దతు ధర పొందడానికి అవకాశం ఉంది. కనుక తప్పనిసరిగా రైతు సోదరులందరూ కూడా మీ యొక్క ధాన్యాన్ని మద్దతు ధర పొందడానికి వరి కొనుగోలు కేంద్రాల ద్వారా వేసుకోవాలంటే తప్పనిసరిగా మనం ఈ క్రాప్ ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ధాన్యం ఎవరైతే ఏపీపీ సెంటర్కి వేస్తారో వాళ్ళందరూ కూడా మాయిశ్చర్ పర్సంటేజ్ కానీ ఒకసారి ఎండబెట్టి 17% వచ్చేటట్టుగా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అక్కడక్కడ కూడా చాలా చాలా ఆర్డినరీ షుగర్లెస్ వెరైటీస్లో కూడా అక్కడక్కడ తొందరగా వెన్ను అనేది కొంచెం ముందుగానే తీసి ఉంది కనుక వారందరూ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఈ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల అలా ఉన్నది మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ పీపీసీ ఎవరైతే వేయాలనుకుంటున్నారో ఆ రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ అందరూ కూడా చేసుకోవాలి. దళాలను నమ్మొద్దు, నమ్మి. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో స్వాతంత్ర సమరయోధులు సయ్యద్ నజీర్ అహ్మద్ ను స్ఫూర్తిగా తీసుకుని నిర్వహిస్తున్న ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ మైనార్టీ విభాగం నాయకుడు రహీం పిలుపునిచ్చారు. గూడూరులోని కళాశాలలో నాయకులు గోడ పత్రికలు ఆవిష్కరించారు. అనంతరం రహీం వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి కాళేశ, బీఎస్పీ నాయకులు భాస్కర్ గౌడ్, ప్రిన్సిపల్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. భాస్కర్ గౌడ్ గారు 2 నిమిషాలు చెప్తారు. మీకు అందరికి మహాభారతం తెలిసి 4వ తరం, 5వ తరం, 6వ తరం వెళ్ళి నిజంగా స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎవరైతే మనం స్వాతంత్ర్యానికి అయితే పాటుపడ్డారో అలాంటి సమరయోధులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి చరిత్ర వెలికి
చేసి వాళ్ళ యొక్క ఫోటోలతో కూడా తైలవత చిత్రం ఒకటి తీసుకొని వచ్చి ఎగ్జిబిషన్ చేస్తూ ఇప్పుడు దేశవ్యాప్తంగా 546 కార్యక్రమాలు నిర్వహించారు. అదృష్టం ఏంటంటే జిల్లాలో మొదటిసారిగా మన ఊరికే వస్తున్నారు. మనం తెలుసుకోవాల్సినట్టు మనం చరిత్రలో కొన్ని పేర్లు తెలుసుకుంటాం. దాంట్లో ఇది చరిత్ర వక్రీకరించడం కాదు, వాస్తవం చెప్పడం యొక్క ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనకు కొంతవరకు పాఠ్యాంశాల్లో ఒక వ్యక్తి గురించి ఈయన చేసాడని తెలుసుంటుంది, కానీ చరిత్ర అది కాదు. అది చరిత్ర వక్రీకరించి రాయబడింది. కొన్ని చోట్ల 9 తేదీలో మన డిఆర్డబ్ల్యూ కాలేజీలో ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతుంది. స్వాతంత్ర సమరయోధుడి ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇంకోటి ఈ ఎగ్జిబిషన్తో పాటు ఆయన సుమారు 1 గంట 2 గంటలు ఉపన్యాసం చేస్తారు. అది ఎంతవరకు నాలెడ్జ్ అంటే ఇక్కడ విన్న వాళ్ళందరూ ఆయన కార్యక్రమం మెచ్చుకొని మా ఎమ్మెల్యేలు మంత్రులు సహా మేము ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని ఆయన ఆహ్వానిస్తున్నారు. ప్రతి చోట కూడా మనకు అవకాశం కూడా దక్కింది. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు సెలవైనా కూడా ఇలాంటి కార్యక్రమం చరిత్రలో మరుగున వచ్చింది. ఆ రోజు చరిత్ర రాసే అవకాశం కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఉండేది, కొన్ని కులాలకు మాత్రమే ఉండేది, కొన్ని అగ్రకులాలకు మాత్రమే చదువు ఉంది. కాబట్టి ఆ చదువులో వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు మాత్రమే చరిత్రలో రాశారు. చరిత్ర తెలియకుండా ఇప్పుడు దాదాపు 69-70 సంవత్సరాల్లో మేము స్కూల్లో ఒక 500 మంది బాలికలలో 100 మంది బాలికలు ఉంటే దాదాపు 34 మందికి ఝాన్సీ లక్ష్మీబాయి పేరు ఉండేది. ఝాన్సీ లక్ష్మీబాయి అంటే గొప్ప స్వాతంత్ర పోరాటాలు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసినట్టు మేము చదువుకున్నాం. మీరు కూడా చదువుకుంటారు. ఇంక్లూడ్ చేయడం అనేది చాలా కష్టమైన పని అనమాట. ఇప్పుడంటే వ్యక్తిగతంగా చాలా మనం డెవలప్డ్ ఎరాలో ఉన్నాం కాబట్టి కొంచెం ఈజీగా అనిపించింది. ప్రీవియస్ డెకేడ్స్లో మనం చూసుకున్నట్లయితే చాలా కష్టమైన పని. సో ఈ ప్రాసెస్లో చాలామంది ఎంతోమంది మనకు తెలియని వాళ్ళు, మన తాతలు ఇలాంటి వాళ్ళు చాలామంది ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పే పరిస్థితి పోయి ఈరోజు పరిస్థితుల్లోకి వచ్చేసి ఏదేమైనప్పుడు మీరు ముందుకు పోవాలంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు, రహీం భాయ్ చెప్పినట్టు మీ ఎగ్జామ్స్లో వాటిలో ముందు 10 మందిలో ఒకరిగా మనం ఉండాలంటే ఆ 10 మందిలో ఒకరిగా కాకుండా ఆ రకంగా మనం ముందుకు పోవాలంటే మనం చదువుకునేదే కాకుండా జనరల్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం. దాంట్లో భాగంగానే ఇప్పుడు మీ సార్ చెప్పినట్టు 8-9 తారీఖులో మీరు చేసే సేవ, మీరు చేసే సర్వీసు, ఇవన్నీ కూడా వాలంటీర్స్ పద్ధతులు ఈరోజు అనేక మంది స్టూడెంట్స్, రాజకీయ నాయకులు, అదేవిధంగా చాలామంది పెద్దలు కూడా వచ్చి పంట పొలాలకు సాగునీరు వెళ్లే తూమును కొందరు పూర్తి చేస్తున్నారని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. చిలకూరు మండలంలోని వరగల్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న పంట పొలాల వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. చిలకూరు సమీపంలోని వరగల్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న పంట పొలాల్లో రైతులు నిరసన వ్యక్తం చేశారు. సాగునీరు వెళ్లే తూమును పూర్తి చేస్తున్నారంటూ వారు నినదించారు. చిలకూరు పంట పొలాలకు సాగునీరు అందించే నడి తూమును ఆ ప్రాంతంలో పొలాలు కొన్న కొందరు చదును చేసేందుకు జేసీబీ టిప్పర్ల ద్వారా మట్టిని తోలి చదును చేసే ప్రయత్నం చేపట్టారు. ఇది గుర్తించిన రైతులు అక్కడికి వెళ్లి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తూమును పూర్తి చేస్తే సుమారు 450 ఎకరాల పంట పొలాలకు చెరువు నుండి వచ్చే నీరు వెళ్లే మార్గం ఉండదన్నారు. దీంతో పంటలు పండే పరిస్థితి లేదని వెంటనే రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. చిల్లకూరు గ్రామ రైతులందరూ ఇక్కడ తూంకాడ తూము పూర్తి చేసేదానికి మట్టి దోలుతుంటే అందరూ వచ్చి ఇంతకుముందే ఆపి ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి అందరికీ చెప్తే వాళ్ళు ఆల్రెడీ ఈ మట్టి దోలే వాళ్ళకి చెప్పారు తోలొద్దని. అందుకని రైతులు కూడా గమ్మునున్నారు. ఊరికి తెలియకుండా రేతిరి తీసుకొచ్చి లారీలు పెట్టి తోలేసి అదేమంటే మా ఎవరికి సమాధానం చెప్పకుండా రైతులు కూడా సమాధానం చెప్పకుండా ఈ వంతన తూములు అన్నీ పూర్తి చేస్తుంటే రైతులందరూ తీవ్రంగా బాధపడుతున్నారు. ఇక్కడ కానీ ఇది పూడిస్తే కనీసం 450 ఎకరాలు మొత్తం నీళ్ళే బయటికి పోవు, మొత్తం పాసిపాద్ది పైరుతో కూడా. కాబట్టి రైతులందరూ దీని మీద గట్టిగా చేస్తున్నారు. కాబట్టి అధికారులందరూ వచ్చి ఇరిగేషన్ కాడ నుంచి, ఎంఆర్ఓ కాడ నుంచి, విఆర్ కాడ నుంచి మైనింగ్ వాళ్ళు పర్మిషన్ లేదు, ఇది కన్వర్షన్ లేదు, ఏమీ లేదు, కావాలని రేత్రి మట్టి తోలేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్పినా రైతులు చెప్పినా వినటం లేదు. ఎంఆర్ఓ చెప్పాడు, విఆర్ఓ చెప్పాడు, అందరూ చెప్పారు, అయినా వాళ్ళు రేత్రి తోలేసి మట్టి గందరగోళం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు గ్రామ రైతులందరూ వచ్చి ఇక్కడ అందరూ పట్టుకుంటే ఇటాచ్ ఒకటి, జేసీబీ ఒకటి, ట్రాక్టర్ ఒకటి దొరికింది, తిప్పర్లన్నీ వెళ్ళిపోయాయి. అవన్నీ కూడా
ఇక్కడ నిర్బంధించున్నాము. కాబట్టి మన రెవెన్యూ వాళ్ళు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ, మైనింగ్ వాళ్ళు కానీ దీని మీద కొంచెం పైరంతా పాసిపోతుంది. కావున కామందుల వారు దయచేసి ఎంఆర్ఓ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారు, ఈఆర్ఓ గారు అందరూ కలిసి మా చిల్లకూర రైతులకు న్యాయం చేయమని కోరుతున్నాము. ఈ మట్టి మాకు తెలియకుండా నిన్నగాక మొన్న నేను కైలేకి వచ్చినప్పుడు ఇంత మట్టి లేదు. రాత్రి మట్టి దోలేసినారు. ఇప్పుడు చేసిన దానివల్ల మాకు చాలా నష్టంగా ఉంది. మా పైర్లు ఇప్పటికే మునిగిపోయి యూరియా కూడా చల్లుకోలేకుండా నీళ్లు ఎక్కువైపోయిన దానివల్ల దయచేసి ఈ తూములు మొత్తం పూడనీయకుండా చేయవలసిందిగా దాతల సహకారంతో దివ్యాంగులకు సేవ చేసుకునే అవకాశం లభించిందని, ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. గూడూరులోని వీరభద్రస్వామి దేవాలయంలో మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పలసరుకులు పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్ లక్ష్మి, రమ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంస్థల ప్రతినిధులు విష్ణువందన, స్నేహలతారెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సంస్థలో ఉన్న వాళ్ళ సహకారంతో ఈ 7 సంవత్సరాలు ఈ పేద దివ్యాంగులకు పలసరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు దాతృత్వం వహిస్తున్నట్టు డెంటల్ డాక్టర్ నెల్లూరు జయలక్ష్మి గారు, అదేవిధంగా కొమ్మలపూడి రమాదేవి గారికి మా సంస్థ ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ సంస్థ ఈ ఆంధ్ర మహిళా మండలి యూనియన్ క్లబ్ సభ్యులు గత 7 సంవత్సరాల పైగా నిరంతరం మా పేద దివ్యాంగుల కోసం శ్రమిస్తూ ఎంతోమందిని వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ మా గూడూరు ఆరోగ్య ప్రధాని డాక్టర్ రోహిణమ్మ గారు వారందరినీ మోటివేషన్ చేస్తూ మా అందరికీ ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదే కాకుండా గత 2 సంవత్సరాల పైగా ఈరోజు దాతలుగా వ్యవహరిస్తున్న డాక్టర్ లక్ష్మి మరియు కొమ్మలపూడి రమా గారికి మా 2 క్లబ్బుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. వారు మా క్లబ్లో చాలా యాక్టివ్ మెంబర్సు. ఏ కార్యక్రమాలకైనా కూడా వాళ్ళు ధారాళంగా సహాయ సహకారాలు అందిస్తారు. ఇది ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ నెలలో ఇద్దరు కలిసి ఇస్తున్నారు. ఇలాగే ముందు కూడా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈరోజు స్పాన్సరర్స్గా డాక్టర్ లక్ష్మి, కొమ్మలపూడి రమక్క వాళ్ళు మనీ స్పాన్సర్ చేశారు. వాళ్ళకి ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చేదానికి ఎవ్రీ మంత్ మా మెంబర్స్ ఎవరో ఒకరి హెల్ప్తో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇది నిరంతరాయంగా 7 years నుంచి జరుగుతుంది. దానికి ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ వాళ్ళని అభినందించాలి. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు. డిజేబుల్ పలసరుకులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మాకు ఈ కార్యక్రమం పర్మనెంట్ ప్రాజెక్టుగా ఉంటుంది మా మెంబర్లకి. అంతేకాకుండా వాళ్ళు ఎంతో శ్రమకు ఓర్చి కూడా ఇంకా వాళ్ళని దాతల్ని కూడా తయారు చేసుకుని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు టౌన్ మీద. ఈరోజు మాకు ప్రముఖ దంత వైద్యురాలైనటువంటి డాక్టర్ జయలక్ష్మి గారు మరియు కొమ్మలపూడి రమ ప్రతి సంవత్సరం కూడా పర్మనెంట్. సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు తదితరులు పర్యటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గిరిజనుల సమస్యలను వారు తెలుసుకున్నారు. అనంతరం సురేష్ నాయుడు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రహీం, సందూరి శ్రీహరి, అశోక్, కావలి మస్తాన్, సుమన్, రెహమాన్, చిన్న తదితరులు పాల్గొన్నారు. సచివాలయం ఎక్కడ కోడూరు చెరువు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా ఎక్కడెక్కడ గిరిజనుల నివాసం ఉంటున్నారో ఆ గిరిజన కాలనీలన్నిటి కూడా పర్యటన చేయడం, అక్కడ ఎవరెవరికి ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు, ఓటర్ కార్డులు లేవు, ఎవరికి పెన్షన్ రావటం లేదు, ఈ వివరాలన్నీ కూడా సేకరించి స్థానికంగా ఉండేటువంటి సచివాలయ సిబ్బంది ద్వారా వాళ్ళకి అన్ని విధాలుగా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పెన్షను ఇవన్నీ అందే విధంగా కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి జనసేన నుంచి
మేము 117 పంచాయతీలు కూడా పర్యటిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు తోటపల్లి గూడూరు మండలంలోని నెల్లిమెట్ట కంటి దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ కూడా చాలామందికి రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు, ఓటర్ కార్డులు లేవు, కొంతమంది వృద్ధులకి పెన్షన్ కూడా రానటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా సేకరించి త్వరలోనే సచివాలయ సిబ్బంది ద్వారా ఇక్కడ ఒక క్యాంపు లాగా ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా ఆటోలను ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తే ఆటో వాలాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఏ బాబీ హెచ్చరించారు. నాయుడుపేటలోని పాత బస్టాండ్ సెంటర్ ప్రాంతంలో ఉన్న ఆటో స్టాండ్ లో ఉన్న డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. రహదారులపై పార్కింగ్ చేస్తే జరిమానాలు తప్పవన్నారు. ఆటో స్టాండ్ లో ఆటోలను క్రమపద్ధతిలో ఉంచుకోవాలని ఆయన సూచించారు. మొత్తం నువ్వు ఏ ఊరు అనేది సరేనా, ఎంత వెయిటింగ్ ఆటో మొత్తం ఈ గ్యాప్లో ఫిక్స్ చేసుకోండి. లేదంటే ఇక్కడ మంచి అరవై అవతల ఆటో ఉంటుంది లేదు, రోడ్డు మీదకి 5 ఆటోలు కూడా కేసు రాస్తాం. FIR కట్టేది కేసు కూడా ఏం లేదు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని ద్వారా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు బలవర్ధకమైన పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, నెల్లూరు నెట్వర్క్ అధ్యక్షురాలు నీరజ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, హెడ్ నర్స్ గౌరీ, సంస్థ ప్రతినిధులు రాము, ప్రభాకర్, పెంచిలయ్య, యశ్వంత్, మునిప్రసాద్, కృష్ణారెడ్డి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. కుంగిపోనక్కర్లా. దానికి ఏంటంటే చక్కగా మంచి ఆహారం తీసుకుంటాం. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే మన ఒంట్లో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది అన్నమాట. ఆ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయిన వల్ల ప్రతి ఒక్కరికి చిన్న జబ్బులు కూడా వచ్చేస్తాయి మన ఒంటి మీదకి. అంటే మనం ఇప్పుడు మిగతా వాళ్ళకైతే ఒక జలుబు వస్తే ఒక వారానికి 5 రోజులు, 3 రోజులు లేక 5 రోజులు, వారానికి అట్లా ఆ టైం ప్రకారం తగ్గుతూ వస్తుంది. వీళ్ళకి కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది అన్నమాట. అంటే రెసిస్టెన్స్ పవర్, అంటే ఆ వ్యాధిని మనం ఎదుర్కొనే శక్తి తక్కువ ఉంటుంది. ఆ శక్తి కోల్పోయినందువల్ల ఆ శక్తిని మనం తెచ్చుకోవాలంటే ఏంటంటే ముందు మానసిక ధైర్యం కలిగి ఉండాలి, కుంగిపోకూడదు, భయపడకూడదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. రోజు ఒక నడక మంచి వ్యాయామం, రోజు ఒక అరగంట నడవండి. ఉదయాన్నే లేత ఎండకి లేసి కాసేపు ఒక 15 నిమిషాలు ఆ ఎండలో కూర్చుంటే విటమిన్ డి అనేది మన బాడీలోకి వస్తుంది. ఆ విటమిన్ డి ఉంటే కాల్షియం అబ్జార్ప్షన్ వచ్చి వ్యాధి నిరోధక శక్తిని అది కూడా పెంచుతుంది. ఇలా ఈ కార్యక్రమం న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేది ఆరోగ్య సంజీవిని అనే కార్యక్రమం ద్వారా 30 మంది PLHIVలకు ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఇలాంటి పౌష్టికాహారం అందించడం మాకు చాలా సంతోషకరం. ఈ ఆహారం తీసుకొని మా వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. అలాగే క్రమం తప్పకుండా ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇవే కాకుండా ఇంకా మరికొన్ని కూడా మాతో పాలు పంచుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ చంద్రశేఖర్ గారికి మరియు వారి సభ్యులందరికీ ముందు మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ వాళ్ళకి దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన ఈ ఒక పెద్ద హాస్పిటల్కి, ఎంత పెద్ద అంటే ఏరియాలోనే మన డివిజన్లోనే ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్, దీనికి సూపరింటెండెంట్ గారికి ఇక్కడికి మన కోసం అంటే మీకు కూడా కొంత అవగాహన కూడా మేడం గారు చెప్తారు. మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ అంటేనే ఏదో సేవ చేస్తుంటారని ఒక అభిమతం కూడా మేడంకి ఉంది. దానికి చాలా సంతోషమైన విషయం. మేడం గారి మాటల్లోనే మీరందరూ కూడా ఎట్లా ఉండాలి ఏందనేది కూడా కొంత సలహాలు కూడా ఇస్తారు. గూడూరులోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతగా తన తల్లి జ్ఞాపకార్థం విజయ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు డాక్టర్ రోహిణి తదితరులు పాల్గొన్నారు.
మెంబర్ అయినటువంటి విజయ వాళ్ళమ్మ 6వ వర్ధంతి సందర్భంగా అన్నదానం చేస్తుంది ఇక్కడ. అట్లాగే మా మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఎవ్రీ మంత్ ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటారు వృద్ధులకు చేయాలన్న ఉద్దేశంతో. ఇట్లా విజయ వాళ్ళు ఇట్లా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కూడా కోరుకుంటున్నాము. అట్లాగే తను ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఈ కార్యక్రమం చేసి వాళ్ళ అమ్మగారి ఆత్మకు శాంతి కలిగించాలని కూడా కోరుకుంటున్నాము. తర్వాత ఇక్కడ కళ్యాణి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది దాతలని ద్వారా ఈ ట్రస్ట్ అభివృద్ధికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని ఎంతో డెవలప్ చేశారు. తనకి పట్టణంలో ఉండే వాళ్ళు చాలామంది సహాయాన్ని అందిస్తూ ఉంటారు. తన శ్రమకి మనం ఎంత చెప్పినా తన కష్టము. పెద్దవాళ్ళని చూడడం అనేది చిన్న పని కాదు. మనం ఇంట్లో ఒకరో ఇద్దరు ఉంటేనే చాలా ఇబ్బంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటాం. గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడిన డిపిఓ సుశీల. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా పనిచేసే వ్యవస్థ మీడియా వ్యవస్థ అని గూడూరు 2వ పట్టణ పరిధిలో జరిగిన ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. సాగునీరు అందించే తూమును పూర్తి చేస్తే పంట పొలాలకు నీరందదు. చిలకూరు సమీపంలోని పొలాల వద్ద నిరసన వ్యక్తం చేసి న్యాయం చేయాలంటూ అధికారులను కోరిన రైతులు. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయిస్తే గిట్టుబాటు ధర. సైదాపురం మండలంలోని రామసాగరంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చిన ఏవో హైమావతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.